ఇదేంటి నీ నోరేం కదులుతున్నట్లేదు? కానీ నీ చపాతీలేవురా? ధైర్యా, నేను అడుగుతున్నది నిన్నే. నాకు జవాబు చెప్పాల్సింది పోయి మళ్ళీ ఎగురుతున్నావేంటి? ఏం జరుగుతోంది అసలు? అవునమ్మా, ఇందాక నుంచి వీడు పూనకు వచ్చినట్టు కులుకుతూ భోంచేస్తున్నాడు. ఏమైందిరా ధైర్య? దోమలు దోమలు కుడుతున్నాయి. దోమలు కుడుతున్నాయి. దోమలా? మీరు మీ డిస్కషన్ కంటిన్యూ చేయండి. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఒకవేళ వదినకి మందుల వల్ల తగ్గకపోతే వ్యాధిని నయం చేయటం ఎలా? ఎలా తగ్గుతుంది? తనకి ఎలా తగ్గిందో అలాగే తగ్గుతుంది. తనకి అంటే ఎవరికిరా? తనకి అంటే అదే సంతోషికి తగినట్టుగా. మన సంతోషిని తీసుకెళ్ళి అక్కడ తనకి చాలా డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, సేమ్ అలాగే వదినకి కూడా ఇవ్వాలి ట్రీట్మెంట్. ప్రతాప్, సంతోషిని మనం పిచ్చాసుపత్రికి పంపినప్పుడు తనకు పిచ్చి అంతగా ముదిరినట్టు కనిపించలేదు. అయినా కూడా సంతోషిని పిచ్చాసుపత్రికి పంపించాం. కానీ మధు ఆరోగ్యం సంతోషి ఆరోగ్యం కంటే బాగా విషమించినట్టు కనిపిస్తోంది. అందుకే నాకు అనిపిస్తోంది పిచ్చాసుపత్రికి పంపించడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. నిజమే, నువ్వు అన్నది నిజమే అమ్మా. ఇప్పుడు వదినని పిచ్చాసుపత్రికి పంపించాల్సిందే. తనకు అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి తీరాలి. అక్కడ ట్రీట్మెంట్ ఇస్తే పిచ్చి తగ్గిపోతుంది కదా, అదే షాక్ ట్రీట్మెంట్. కరెంట్తో షాక్ ఇస్తారు అక్కడ. ఇలాగే అరుస్తారు. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్స్ ఇలానే అరుస్తారు. మీరందరూ కలిసి మీ అడ్వైజులు ఇవ్వటం ఆపండి. ఇంకా నేను మధుకి మెడిసిన్ వేశాను. తనకి త్వరలోనే తగ్గిపోతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. అనయ్య, నువ్వు పాజిటివ్గా ఉండడం మంచిదే, కానీ వదిన పరిస్థితి నిజానికి ఎవరికి తెలియదు కనుక మనకి తెలుసు కాబట్టి వదిన పరిస్థితిని. అయ్యో ప్రతాప్, భోంచేసి వెళ్ళరా? రే గుడ్డు, నువ్వైనా చెప్పరా మీ మామగారికి. అయ్యో మామగారు వదిలేచ్చు కదా. అక్కడే ఉండు, నేనేం విందల్చుకోలేదు. అసలు నువ్వేం మొగుడివి? నీ భార్యను వాళ్ళంతా కలిసి కొడుతుంటే మౌనంగా చూస్తూ నిలబడతావా? తప్పైపోయిందండి. దీన్ని తప్పంటారా? ఇది తప్పు కాదు, నేరం. కీటకరాజా, పారిపోవాలని ప్రయత్నించడం వ్యర్థం. మీరు మా ప్రశ్నకి జవాబు చెప్పి తీరాల్సిందే. మీరు ఇంత పెద్ద మోసం ఎందుకు చేశారు? క్షమించండి బ్రహ్మదేవ, కానీ మేము ప్రాణభీతితో మిమ్మల్ని భ్రమకు గురి చేశాం. మేము పుటకు చెందిన భాగాన్ని మా ప్రాణత్యాగం చేసిన పిమ్మటే మీకు ఇవ్వగలం. కీటకరాజా, మీరింత స్వార్థంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు? మీ కారణంగా ఒక అమాయకురాలైన మహిళ తన ప్రాణాలను కోల్పోబోయి బ్రతికింది. కానీ ఇక్కడ మీరు మీ ప్రాణాల గురించి భయపడుతున్నారా? ఈ విషయాన్ని మీరు మాకు ముందే చెప్పి ఉంటే ఖచ్చితంగా దీనికి పరిష్కారాన్ని మేము ఆలోచించి ఉండేవాళ్ళం. ఇప్పుడు మా దగ్గర కేవలం ఒక్క పరిష్కారమే ఉంది. ఒకవేళ కీటకరాజే స్వయంగా తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడితే మీ భక్తురాలైన సంతోషి తిరిగి తన ఆత్మను పొందగలుగుతుంది. కానీ దేవి సంతోషి
ఈ కార్యం కోసం మేము కీటకరాజును బలి చేయదలుచుకోలేదు. కీటకరాజా, ప్రస్తుతం మీకు ఏమి చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఒకవేళ మీరీ కఠిన నిర్ణయం తీసుకుంటే మిమ్మల్ని సమస్త లోకాలు సత్కార్యాల్లోనే స్మరించుకోగలవు. దేవి, మా మనస్సు ఈ నిర్ణయం తీసుకునేటంత గొప్పదేవి కాదు. కానీ మేము మా జీవితంలో ఎన్నో దుష్కర్మలు చేశాం. వాటికి పశ్చాత్తాపపడుతూ మేము ఈ నిర్ణయం తప్పకుండా తీసుకుంటాం. బ్రహ్మదేవా, మనమిక ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే కొన్ని క్షణాల్లోనే సూర్యోదయం కానుంది. సూర్యదేవులను ఉదయించకుండా ఆపడం అసంభవం. ఈ కార్యం శీఘ్రమే అవుతుందని ఆశిస్తున్నాను. నిన్ను కాపాడండి! 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 ఇదేంటి సంతోషి గొంతులా ఉంది? కాపాడండి! ఇది సంతోషి గొంతే. నువ్వు నీచురాలువని నాకు తెలుసు, కానీ ఎంత నీచురాలువని అస్సలు అనుకోలేదు. నిన్ను నారాయణ నారాయణ. మాత మాత, సూర్యోదయం అయ్యే సమయం ఆసన్నమైంది మాత. ఏమైనా చేయండి మాత, త్వరపడండి మాత, త్వరపడండి. దేవి సంతోషి, మీరు దిగులు చెందవద్దు. మేము భక్తురాలు సంతోషి ఆత్మను ఆమె శరీరంలోకి శీఘ్రమే ప్రవేశపెడతాము. గారు, అదిగోండి తనే అపరాధి. తను ఉపయోగించిన ఆయుధం ఇది. దీంతోనే నన్ను చంపాలని ప్రయత్నం చేసింది. ఇదిగోండి. అంతేకాదు, మా ఇంట్లో వాళ్ళంతా అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. నేనన్నది నిజమే కదా ఉజ్వల్? ప్రతాప్, నేను చెప్తుంది నిజమేనా? మధు, గోరంతల్ని కొండంతలు చేయాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే సంతోషి జ్ఞాపక శక్తి కోల్పోయిందని. జ్ఞాపక శక్తి కోల్పోలేదు. ఇవన్నీ తప్పించుకునేందుకు తన వంక అంతే.